హలో అండి అందరికీ. ఈ వ్లాగ్ ఏంటంటే మేమైతే తిరుమల వెళ్ళాము. యాక్చువల్లీ దర్శనం కోసం అయితే కాదు, బట్ మేము ఎందుకు వెళ్ళామో నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. ఈ వీడియోలో అయితే నేనైతే మంచిగా బైక్లో వెళ్ళాను అనమాట తిరుమల. ఎప్పటి నుంచో చాలా డేస్ నుంచి తిరుమలకి వెళ్ళాలి బైక్లో వెళ్ళాలి అని చెప్పి చాలా ఉండే, అంటే తిరుపతిలో ఉండి మేము తిరుమలకి బైక్లో వెళ్ళలేకపోతున్నామని చెప్పి అనుకుంటా ఉన్నాము. ఫైనల్గా అయితే ఈ కోరిక నాకు తీరిపోయింది. మేమైతే వ్యూని అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. మేమంతా ఫ్రెండ్స్ అంతా వెళ్ళాము. ఫుల్గా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడైనా సరే తిరుమల వెళ్తే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ దేవుడి దగ్గరికి వెళ్తే ఎవరికైనా ప్రశాంతంగానే అనిపిస్తుంది కదా. సో మీరు రీసెంట్గా తిరుమలకి ఎప్పుడు వెళ్ళారో డెఫినెట్గా కామెంట్ చేసేయండి. అండ్ పైకి రావాలంటే బైక్లో డెఫినెట్గా హెల్మెట్ ఉండాలి. ఒక పర్సన్కి ఉంటే చాలు, లైక్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి. అండ్ ఖచ్చితంగా లైసెన్స్ అయితే చెక్ చేస్తారు, అంతే, ఇంకేం అవసరం లేదు. ఇంకా నార్మల్గా అంటే ట్రిపుల్ రైడింగ్ అయితే వెళ్ళకూడదు, నార్మల్గా వెళ్ళాలి. సో మేమైతే తిరుమలకి అయితే ఎంటర్ అయిపోయాము. చూడంగానే హ్యాపీగా నా మనసు అంతా ప్రశాంతంగా అయిపోయింది. అండ్ మేమైతే చూసుకుంటూ మెల్లగా అలా వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నామో నెక్స్ట్ వీడియోలో మీకైతే చూపిస్తాను. ఇదైతే ఒక డ్యామ్ అనమాట. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నామో. ఓకే, బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్.